బర్త్డే వచ్చేసి ఎక్కడ చేవేళ్ళ దగ్గర జరిగింది. అదే రిసార్ట్ ఫామ్ ఫామ్ హౌస్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ లో జరిగింది. అక్కడ పోయేద్దాం వస్తామని నైట్ ఆఫ్టర్ 11:30కి ఫోన్ చేసి నాకు. మేము పోయేసరికి 12:30 అయింది. అక్కడ 1 అవర్ జర్నీ పట్టింది నాకు. పోయినాం. పోయిన తర్వాత ఇప్పుడు సెలబ్రిటీ బర్త్డే ఫంక్షన్ ఎవరైనా పిలిస్తే పోతాం కదా. మరి ఆయన అక్కడికి మంగ్లీ పిలిచిందా, లేకపోతే శివ పిలిచిందా, లేకపోతే వాళ్ళ డ్రైవర్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈయన పోయిందా అనేది నాకు తెలియదు. అంటే అక్కడ ఓన్లీ క్లోజ్ సర్కిల్ వాళ్ళకే ఎంట్రీ ఉన్నది. ఎవరి వరత వాళ్ళైతే ఆ ఫామ్ హౌస్ లో ఎంట్రీ లేదు. మధుని పిలిచిండు, పోయేద్దాం రా అని పిలిస్తే పోయినాం. అక్కడ పోయినాం. మా బ్యాడ్ల కన్నా జస్ట్ ఒక 10 minutes మేము పోయి అక్కడ కూర్చున్నాము. ఎమ్మటే ఎస్ఓటి టీం వాళ్ళు కానీ, మన సివిల్ డిపార్ట్మెంట్ సివిల్ ఆఫీస్ కానిస్టేబుల్స్ కానీ, పోలీసులు కానీ అందరూ వచ్చేసారు అక్కడికి. వెంటనే రావడం, రైడ్ చేయడం, ఆ కేసు మీకు తెలుసు. దాంట్లో అందరికీ యూరిన్ టెస్ట్ చేసి, నాకు కూడా చేసి, అందరికి చేసారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళని అక్కడ ఉంచారు, మిగతా వాళ్ళని పంపించేసారు, మమ్మల్ని పంపించేసి వచ్చేసినాం. మేము డైమండ్ నెక్లెస్ మంగ్లీ కోసం తెచ్చి ఇచ్చిండా. 4.5 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ తీసుకుంది వాస్తవం. ఎవరు? మధు తీసుకుంది వాస్తవం. మీరిద్దరు కలిసి తీసుకున్నారు? లేదు, నాకు తెలియదు. ఆయన తీసుకొని ఆల్రెడీ బండిలో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత నాకు నన్ను ఎప్పుడన్నా బొంగళూరు గేట్ దగ్గర నన్ను రమ్మన్నాడు, ఎగ్జిట్ 12 దగ్గర రమ్మన్నాడు. నేను అక్కడికి పోయినా, కార్లు ఎక్కించుకొని తీసుకుపోయినాను అంతే. అప్పటికి ఆల్రెడీ డైమండ్ నెక్లెస్ ఉంది అక్కడ. ఆయన తీసుకొని పోయింది వాస్తవమే. ఆయన ఏమన్నాడు అంటే లాస్ట్కి మనం ప్రెజెంట్ చేద్దామని చెప్పి పోయినాం. మేము పోయి కూర్చోవడంతోనే పోలీసు వాళ్ళు రావడం, అది జరగడం, ఆ నెక్లెస్ బయట తీయడం కూడా జరగలేదు. అసలు మేము ఆ కార్ల నుంచి ఆ నెక్లెస్ తీయలేదు, ఆమె ప్రెజెంటే చేయలేదు. మేము చూసిరా మీరు ఆ నెక్లెస్? ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు డైమండ్ నెక్లెస్ అంటే క్యూరియాసిటీ, ఇప్పటివరకు గోల్డ్ తప్ప చెప్తాడు కదా. ఇప్పుడు ఓపెన్ చేసి చూసినాం, గోల్డే మనం వేసుకోలేదు ఇప్పటివరకు. అట్లాంటి డైమండ్ చూడాలని ఎవరికైనా ఉంటుంది కాబట్టి నేను ఓపెన్ చేసి చూసినా, అది ఇయ్యలేదు అనే దాని కూడా నేనే సాక్ష్యం. అక్కడ ఇయ్యలేదు, కార్లోనే ఉంది. కార్ల నుంచి కూడా బయట తేలేదు. మేము ఒక ఫ్లవర్ బొకే తీసుకొని పోయినాము. ఆ ఫ్లవర్ బొకే కూడా మేము ప్రెజెంట్ చేయముందే వచ్చేసి మమ్మల్ని రౌండప్ చేసి అక్కడ నుంచి మమ్మల్ని డిస్పాచ్ చేసి పంపించేసారు. ఆ తర్వాత మళ్ళీ కలవలే. ఆ తర్వాత మధు అక్క ఆమె టెన్షన్లో ఆమె ఉండే, ఆమె ఎవరిని అంటే మాతో మాట్లాడే జస్ట్ విష్ కూడా చెప్పినాం అనుకుంటా. పోయి కూర్చున్నాం, విష్ చెప్పి కూర్చున్నాం, తినండి అని చెప్పారు. లేట్ అయింది, తినండి ఫస్ట్, తర్వాత మాట్లాడదామని చెప్పింది. జస్ట్ పోయి కూర్చొని తింటున్న టైంలో మమ్మల్ని రౌండప్ చేసి పంపించేసారు. ఇంకా ఆ తర్వాత డైమండ్ నెక్లెస్ ఆయన ప్రెజెంట్ చేసిండా లేదా మనకు తెలియదు. అక్కడ ఆ బర్త్డే పార్టీలో కానీ అక్కడెక్కడ కూడా మేము డైమండ్ నెక్లెస్ ఆమెకి ఇయ్యలేదు.